గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ నాన్న హైరానా సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ విన్న తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఇంత మంచి సాంగ్ ఇంతసేపు ఎందుకు రిలీజ్ చేయలేదబ్బా అనిపించింది. ఫైనల్లీ గేమ్ చేంజర్ నుంచి ఒక అద్భుతమైన సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది పక్కా శంకర్ మార్క్ సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన జరగండి మరియు రా మచ్చా మచారా పాటలతో పోలిస్తే స్కేల్ పరంగా ఇది చాలా రిచ్ గా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడటం కొత్తగా అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో కాస్ట్యూమ్ల రంగులు మారడం, ఎఫెక్ట్స్ వాడటం వంటివి చాలా ఇంప్రెస్ చేశాయి. కియారా అద్వానీ గారి రెడ్ కాస్ట్యూమ్ బ్లూ అవడం వంటి షాట్స్ ప్రత్యేకంగా నిలిచాయి. శంకర్ గారు చెప్పినట్టు ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రపంచం ఎలా మారిపోతుందో చూపించడానికి ఇన్ఫ్రారెడ్ టెక్నిక్ వాడారట. దానివల్ల సాకు ఉన్న విజువల్ ఎలిమెంట్ మరింత బలంగా అనిపించింది. మరింత హైలైట్ చేయాలంటే శ్రేయా ఘోషాల్ మరియు కార్తీక్ గారి గానం అమేజింగ్ గా ఉంది. వాళ్ల కాంబినేషన్ తో వచ్చిన ప్రియమితనం పాట తర్వాత ఇదే నాకు బాగా నచ్చింది. అలాగే రామ్ చరణ్ గారి లుక్స్, కియారా గారి ప్రెజెన్స్, కాస్ట్యూమ్స్ అన్ని ఓ లెవెల్ హైగా ఉన్నాయి. రామ్ చరణ్ గారి పోనీటైల్ లుక్ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫీల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు 3 పాటలు వచ్చిన ఈ సినిమాలో మరో 2 పాటలు ఉన్నాయట. కథను మధ్యలో ఆపి సాంగ్స్ ప్లే చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా డో పాట స్కేల్ కూడా పెద్దదిగా ఉంటుందట. సినిమా ఫ్లోలో అవి ఎలా కుదురతాయో చూడాలి. సమ్మరిగా చెప్పాలంటే నాన్న హైరానా సాంగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. జనవరి 10న రాబోతున్న సినిమా కోసం చాలా ఎక్సైటెడ్. మీరేం అనుకుంటున్నారో ఈ సాంగ్ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఫైనల్లీ ఒక మంచి సాంగ్ వచ్చిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.